ఖతర్నాక్ కామెడీ షో. సరిపోదా శనివారంలో ఎప్పుడు అత్త కోడ్లు గొడవ పడ్డం అనేది కామన్, కానీ ఇద్దరు అత్తలే గొడవ పడ్డం అనేది కామెడీ అంటున్నాడు మన సద్దాం. ఇంతకీ ఎందుకు ఇలా అంటున్నాడు తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అలాంగ్ విత్ యాదమ్ రాజు అండ్ టీమ్. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. అందరికి నమస్కారం. ఇదే మా ఫ్యామిలీ. వీడు నా పెద్ద కొడుకు. ఇంకొక అవలాగాడు ఉన్నాడు, ఆడు దేనికి పనికి రాడాడు, వేస్ట్. మా కోడలు దేవుని కోడలు ఇమ్మంటే మా అమ్మమ్మనిచ్చిండు. అదృష్టం, మా ఇంటికి వచ్చి అదృష్టం. ఇది వచ్చిన తర్వాత 10 ఎకరాల ల్యాండ్ కొన్నాం, మంచి బిజినెస్ సక్సెస్ అయినాం. ఇట్లాంటి కోడలు ప్రతి ఒక్కరికి ఉండాలి. చెప్పరా, ఏదో చెప్తాను సార్. ప్రపంచంలో అందరికి అమాస్ ఉంటుంది, కానీ మాకు ఉండదు సార్. ఎందుకంటే మా ఇంట్లో చందమా ఉంది కాబట్టి ఎప్పుడు వెళ్తూరిస్తుంటుంది సార్. అంతా మీ అభిమానం అండి. అది తీసుకుందాం మామయ్య. ఏదది మామయ్య కదా నాయన. డాడీ అది తీసుకున్నా సెట్ చేయి. అది చిన్నోడు ఎడిగండి డాడీ. ఎటు పోయినాడు? నేను సుబ్బారావు వాళ్ళ ఇంటికాడ వేస్తా. తొందరరా. నాకెందుకురా మళ్ళా పెళ్లి ఇదంతా? నీకు కాదు, చిన్నోనికి. చిన్నోను కదా ఎందుగా నేను ఉంచుకుంటా, కానీ మనకి వేరే సంబంధం చూసినా అక్కడ పోంపా. చిచి ఏడా ఇక్కడనే పా పోదాం. చిన్నోని పిలిపావా? పిలువాన్ని. అరే చిన్నోడా, పెళ్లి మీ పిన్నిరా? పిన్నియా? నాకు కూడా సంబంధం వచ్చిందిలే. ఓహో, వద్దంటే మీ అన్నగారు నీకు పెళ్లి అంటాడు. ఎందుకు నేను పెళ్లి చెప్పాలి కదా నాయన. గిట్లా మీరైతే పెళ్లి చేసుకొని మంచి ఏం దిక్కుతున్నావురా నువ్వు? జాబ్ చేస్తున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు అసలు? పెళ్లి నీవు ఇప్పటికి 4 పెళ్లి క్యాన్సిల్ చేసినావు నాయన. అసలు మంచిగా ఉండదు చెప్తున్నా. ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తే చేద్దాం. వేరా చేద్దామా? చేద్దాం నాడు. వాళ్ళ దగ్గర పోదాం. మరి అమ్మాయి ఇంటికి పోదామా? పోదాం బిడ్డప్ప. అన్నాడు. పెళ్లి కొడుకోళ్ళు వస్తారు, జాగ్రత్త పెళ్లి చేద్దాం. రండి రండి. రండో ఎట్టకారమా? కూర్చోండి. పెళ్లి కొడుకు పేరేంది? వంగయ్య. వంగిన కది కాదా? వాని పేరు వంగయ్య అని చెప్పినా నేను. పేరు వంగయ్యనా? సరే కానీ పెళ్లి కూతురు పేరేందో? ఆగమ్మ. అవుదాం, మనకేం పని లేదుగా. పెళ్లి కూతురు పేరేంది? ఆగమ్మ. ఆగుతాం, పని ఏం లేదు మనకు. పెళ్లి కూతురు పేరు ఆగమ్మ. పెళ్లి కూతురు పేరే ఆగమ్మ. మరి అవుతుందా? ఎటన్నా పోతుందా? పెళ్లి కొడుకు ఏం చేస్తాడు? పెళ్లి కొడుకు ఏం చేస్తాడు? రైటర్ పెళ్లి కొడుకు. అబ్బో, ఏం రాసిండు? సెప్టిక్ ట్యాంక్ నిండినదా మనడే రాసింది. నెక్స్ట్ కార్యక్రమం మరి ఇలాగేం బెటరా మరి? ఎందుకు పెట్టామయ్యా? బంగారం, నక్లెస్ అన్ని పెడతాం. ఏడా తాకట్టులా థ్యాంక్ యూ. మన ఇంటికి వంటరా అమ్మా. అక్కడే మన ఇల్లు. పెళ్లి కూడా కడే కుడికాలు కాకుండా మోకలు పెట్టొద్దామా స్పెషల్ గా? ఏం మాట్లాడుతున్నావురా? మొత్తానికి పెళ్లి అయిపోయింది. ఆశీర్వదించారా మా ఇద్దరు? తాత చెప్పిడ. కాదు, నీ పింఛన్ టైం కాలే. నీకు పింఛన్ తెచ్చుకోవా? పోతున్నా బిడ్డ, పెన్షన్ పోతా. పో. తాత ఆగు. ఏమైంది బిడ్డ? ఇట్లా ఎందుకు? నేను ఎదురొస్తున్నా. పో తాత. A few moments later. అయ్యో తాత, ఏమైంది తాత? ఏమైంది? నువ్వే ఎదురొచ్చావు అయినా. నా పెళ్లి మీద చేస్తాను. ఎందుకు కొడుతున్నా నా పెళ్ళని? ఆడు పింఛన్ పోతాంటే ఎదురొచ్చింది. అది రే, నువ్వు నీ పిల్లం బయట కొరి. ఎవరు నాకు చెప్పనికే అయినా తెలివకైంది. ఒక్కసారికి వదిలేసి ఎందుకు? ముసలుడు 100 సంవత్సరాలు బతుకుతాడా? పీకిండు తెలివక. టైం వచ్చింది, పోయిండు. బాడీ డొనేట్ చేయండి. The next day. చిన్న గొడవలు మామయ్య అన్న అవి లుంగిలు ఉతకమని చెప్పి ఉతికినా మామయ్య. తీసుకొస్తా. ఏం కాదురా, సంసారాలు ఏమైనా. ఇగో మామయ్య. రాజు నాయనా, చెప్పు నాయనా, కూర్చో.
ఏం చేస్తున్నా నా లుంగి దూరం పొక్కేసింది అది ఇది లుంగి ఇది ఉతకమంటే దానికి పని రాదు దరిద్రం అది నాన్న పెద్దదాన్ని అడగొచ్చు కదా చిన్నదాన్ని ఎందుకు మొన్న మొన్న వచ్చింది పెద్దదాన్ని విలువ అది ఉతికినట్టుంది ఇంకో లుంగి సప్న నాన్న లుంగి అంటే తీసుకురా అది మామయ్య ఎంత తెల్లగుండా చూడు ఉతికితే ఇట్లా ఉతకాలి ఏం మనిషి ఉన్నావురా నువ్వు దరిద్రం అది అడుగు పెట్టినప్పటి నుంచి పానాలు అవుతాయి అందరివి నాయనా నువ్వు చక్కగా మాట్లాడు ఎంత పెద్ద కోడలైనా కానీ అట్లా అంటావు చిన్న కోడల్ని పోన్లే మామయ్య నేర్చుకుంటుంది నేర్చుకుంటది పోనీ నాయన అన్నమన్న పెట్టు ఆ అన్నమంట పెట్టురి బాబుకి బయటికి పోవాలంట నువ్వు కూడా తీసుకురా పోనీ ఏమైంది మామయ్య? ఏయ్! ఇది అన్నమా విషయం ఇది అన్నమే మామయ్య. ఆ? అన్నమే. అనివిలు రాజు! అరే చిన్నోడా నేనే వండిన. అది అది నా మ్యాటర్ అది అన్నమారాది నాన్న ఒక్క నిమిషం స్వప్న నాన్నకంట వండింది పెట్టు జరా కొంచెం ఆ రసమై బా అమృతం ఇది ఉన్నది ఎప్పుడంత మంచిగా ఉండింది అది నేర్పించింది తెలియదా నీకు ఏయ్ దానికి నువ్వు నేర్పించుకో నువ్వు అన్నని మాటలు అంటుంటే నువ్వు ఏమన్నావో నాకు అర్థం కాదు. నేను వెళ్ళిపోతా, నేను మా ఇంటికి నేను చెప్పేది నేను పోకే మా ఇంటికి చదువుకొని మా ఇంటికి మాట్లాడు. చదువుకొని వెళ్ళిపోతా నేను. ఏమైందిరా నైన్ ఏదో అంటాడు పెద్ద అయినా దానికి మీరు మనసు వేసుకుని ఎందుకు అది కొట్లాట ఎందుకు చేస్తావు? నేను వండిపి నేర్పి అక్క అంటే నీకేం వండుతొచ్చి నేనే వండుతాను లేదు. నేను ఏదో పెట్టిన మామయ్య ఇప్పుడు నన్ను తిట్టిండు. అదే ఫోన్లే కదా ఈ కొత్త మామయ్య పెళ్ళైందని నేను తిట్టిండు. చేస్తున్నా. అన్న నీ భార్యను కంట్రోల్ పెట్టుకుంటే మంచిది చూసినావా మారిపోయిండు, పెళ్ళం వచ్చిందో లేదు మారిపోయిండు. అదన మీద చాడీలు చెప్తున్నాడు. వదినే ఎక్కువ తక్కువ మాట్లాడదు నువ్వు. ఏళ్ళు చూపించి మాట్లాడుతుందిరా ఏమన్నా నేను ఏమన్నా ఏమనుడేంద్రా నీ పెళ్ళ మీద ఓ మాట అంటే నువ్వు లేస్తావారా మొగం లెక్క అంటే నీ పెళ్ళని అంటే నువ్వు లేస్తావా మరి అన్నా నేను చాలా సీరియస్ చెప్తున్నా అసలు నానా మేము కూడా చెప్తున్నాం. నానా, ఇగో మేము ఉండాలా ఇంట్లోకి వెళ్ళిపోవాలా వెళ్ళిపోరి ఎవరికి మీరుండ్రి ఆ. మీరు వర్రా నువ్వు ఎవర్రా నాకు చెప్పనికే ఏంటి బాబన్నా నన్ను ఎందుకు ఇమ్మంటారు వానికి ఎంత హక్కు ఉందా నాకంత హక్కు ఉంది మాకు అంత హక్కున్నది, నువ్వు కూడా వెళ్ళిపో. వెళ్ళిపోతాం కానీ ఆస్తి ఇచ్చేసి ఆస్తి పేపర్లు అనుకున్నాయి ఆ శని వాళ్ళకే కాకుండా మాకు కూడా దుట్టుకుంటున్నా. జాబ్ అయింది. నేను చాలా ఏళ్ళు రూపాయకు నువ్వు చెప్తున్నా. నాయనా, ఏళ్ళు రూపాయకు. నిన్ను- నా మీద- చేతగాను ఏళ్ళు చూపిస్తున్నాడు. నాయనా, చేతగాను సంలాయించాలి, రా నీకు. చంపేస్తా. Hey daddy. Hi daddy. Hi hi. హాయ్ రా హౌ ఆర్ మ్యాన్ Fine daddy. Fine. Fine. Hi brother. Brother. Hi brother. Hi hi. మీ తమ్ముడా చిన్నప్పుడు మన పక్కన కమలాంటి ఉండే చూడు ఆ, ఆంటీ కొడుకు ఏం బేకార్ కానీ రా నువ్వు తూ నీ బతుకులనా తీసి చెప్పు. ఇంజన్. ఒక్కతే ముందు రెండోది వద్దన్నావు కదా మీకు వద్దని చెప్పిన నాకు వద్దా బా ఇన్ని రోజులు మామ ఏంత దేవుడో మంచోడు అనుకున్నా. సిగ్గు శరం లేదా నీకు పక్కింటనే స్టెప్ని పెట్టుకొని తిరుగుతున్నాడు కదా. యాసి నాది ఇప్పటి నుంచి పోరి ఇంట్లోకేను పోరే. నడు ఓయ్ బాబు మా ఇంట్లోకేను పో. కొట్లా ఆడతారు ఈడ ఆస్తి కోసం. ఏంది నాయనా ఇది క్లైమాక్స్ ట్విస్ట్ ఏం చదవటం సార్ నా ఇల్లు ఇది నా ఇల్లు. ఏమండి నేను బ్యాగ్ మర్చిపోయినా, నేను బ్యాగ్ తీసుకొని వస్తా. నేను బ్యాగ్ ఇల్లు. మన బతుకని తడుక్కుండే రోడ్డు మీద. లాయర్ గారు చెప్పండి కోర్టు నుంచి నోటీస్ చెప్పండి ఆల్రెడీ ఒక 10 సంవత్సరాల కిందనే ఈ ఆశ అంతా గవర్నమెంట్ ఆఫీస్ కి రాసి చేసిరు. ఎవరు మీ డాడీ? ఎందుకు? చల్ మీరు కూడా వేయరనుకో జప్తు చేసుకుంటాం. చల్ నికాల్ నడు అందరు నడు. ఎందుకు వచ్చారా ఇంట్లోకి నువ్వు? నా ఇల్లు కూడా పోయింది నువ్వు వచ్చినందుకు. నాశనం అయ్యా కాలు. అది అడుగు పెట్టింది కదా, కాలు పెట్టింది, ఆస్తి కూడా పోయింది. సో శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? కంటెంట్ బాగుంది, స్కిట్ చాలా బాగుంది, అందరు బాగా చేశారు. ఖుష్బు మ్యామ్. సద్దాం అండ్ యాదం రాజు టీమ్ స్కిట్ బాగుంది, ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది, అందరూ బాగా చేశారు, వెరీ నైస్. The judges scores. ఖుష్బు మ్యామ్. The judges Super Saddam and Yadam Raju team ki iche scores 18 out of 20.